నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా అందరికి. నమస్కారం. ఏంటమ్మా ఎవరెవరు ఉన్నారు ఇంట్లో? ఇద్దరు కొడుకులు ఉన్నారు సార్, ఆడబిడ్డ ఉంది, ఇద్దరు కోడళ్ళు ఉన్నారు, ఇంకా తమ్ముడు ఉంది. ఎంతమంది మొత్తం? ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్ళు, బిడ్డ, పిల్లలు. 6 మంది ఉన్నారు. కూర్చో, మీరు ఈ పక్కన నమస్కారం సార్. కూర్చోమ్మా, కూర్చో. దూరా ఎమ్మెల్యే ఇట్రా. ఏంటమ్మా, ఏం చెప్పు? నీ బిడ్డమ్మా, కొడుక దేవాల్సిన పెట్టారు. అర్జుడు, నీ పేరేంటి? యాక్టివ్గా ఉన్నాడు. కూర్చోండి, కూర్చోండి. ఫ్యామిలీ మెంబర్స్ అంతా రండి. రాయా, నువ్వు కూడా రా. రామ్మా, నువ్వు కూర్చోమ్మా. నువ్వు కూర్చో ఇట్లా. నువ్వు రా. నువ్వు అబ్బాయివా? పెద్ద అబ్బాయివా? నువ్వేం చేస్తావమ్మా? ఏ సబ్జెక్టు? బిఏ డిస్కంటిన్యూ చేసావు. కూర్చోండి, కుర్చీ తెచ్చుకోండి. కుర్చీలు వేసుకోండి. నువ్వేం చేస్తున్నావు? ఏం పని చేస్తావు? ఎలక్ట్రికల్ వర్క్ చేస్తావా? ఎక్కడ? ఇక్కడేనా? ప్రైవేట్ లో చేస్తావు? ఎక్కడ చేస్తావు? అక్కడ చేస్తావు. ఎంత పని దొరుకుతుంది? పని ఉంటుందా? ఎన్ని రోజులు మరి పని చేస్తే లాభం ఏంటి? కొంచెం మిల్లులో పడినది కదా, మిషన్ కింద. నువ్వేం పని చేస్తావమ్మా? భర్త క్యాన్సర్ చనిపోయాడమ్మా 2012లో. నువ్వు డిస్కామ్ లో డిస్కంటిన్యూ చేసి ఐటీఐ చేసావు. ఐటీఐ చేసావు. ఐటీఐ కంప్లీట్ చేసి ఇప్పుడు ఏం ఆటో? నువ్వు మీ అబ్బాయా, మీ తమ్ముడా? నువ్వు ఆటో నడుపుతున్నావు. ఏమా? తీసుకొని ఎంత వస్తుంది ఆదాయం నీకు దాంట్లో? 200-250 రూపాయలు వస్తుంది. ఏం పంట వేస్తామో? వామ్ పంట వేస్తారా? శనగలు. ఉల్లిగడ్డలు వేసిన సార్, 3 ఏళ్ళు ఉల్లిగడ్డలు వేసిండే. ఏం పంట రావడం లేదు. ఇప్పుడు శనగలు వేసుకుంటున్నాం. ఇప్పుడు వర్షాకాలం వస్తే శనగలు వేస్తున్నాం సార్. ఇప్పుడు నీకు పెన్షన్ ఇచ్చాం, విడో పెన్షన్ ఇచ్చాం, వితంతు పెన్షన్ ఇచ్చాం. 4,000 రూపాయలు వస్తుంది కదా? 4,000 రూపాయలు వస్తుంది సార్. ఫస్ట్ సార్ నాకు 2,000 రూపాయలు సీఎం ఉన్నప్పుడు 2,000 రూపాయలు పెన్షన్ ఇచ్చింది. మరి తర్వాత మరి 10 ఏళ్ళకి వచ్చిన సీఎం అయిన తర్వాత నాకు 4,000 ఇస్తున్నా సార్. నువ్వు నామినేషన్ చేసినాడు కూడా 7,000 కలిపి ఇచ్చిన సార్. నాకు చాలా సంతోషంగా ఉంది సార్. నాకైతే చాలా సంతోషం సార్. మరి సీఎం కావాలి సార్. నువ్వు కలెక్టర్ ఇద్దరికి ఎట్లా పెట్టారనుకుంటా మీరు? ఇంట్లో వాళ్ళిద్దరికి ఇల్లు ఒకటి, ఇల్లు ఒకటి ఇచ్చేసేయండి. ఇమీడియట్ కట్టుకుంటారు. రెండో అతనికి ఆటో ఒకటి, ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించండి, చేసేయండి. అతను ఆపరేట్ చేసుకుంటారు, కొంత డబ్బులు సంపాదించుకుంటారు. మీరు కూడా ఆలోచించడం. మా ఇంట్లో అందరూ కూర్చొని ఏం చేయాలని ఆలోచిస్తే చెప్తారు కలెక్టర్ కూడా. నువ్వు కూడా ఇంట్లో కూర్చొని పని చేయడానికి అవకాశం ఉంటే, నువ్వు కొంత స్కిల్ నేర్చుకుంటే, అలాంటివి చేస్తే ఇంకొంచెం ఆదాయం ఎక్కువ సంపాదించుకో. రా, ఇప్పుడు వచ్చి వచ్చావు కదా, మీరు రండి. మీరు వచ్చారు, మీరు రండి. మీ మెంబర్స్ రండి, మీ ఇంట్లో రండి.
నువ్వు ఇట్రా, మీ ఇద్దరు మగపిల్లలు పక్కన, నువ్వు పక్కన ఇట్రా ఇట్రా, నువ్వు ఇట్రా, నువ్వు ఇట్రా రామ్మా, ఇట్రా డబ్బులు కానీ ఇచ్చేసి ఇది ఎట్రామ్మా. కరెక్ట్ గా ఇచ్చేస్తున్నారు కదమ్మా. నెలకు ఒకటి అరగంటకి ఎక్కినట్టు ఏమన్నా పైసలు ఖర్చు చేయడం కానీ డోంట్ పుష్. ఓకే అమ్మా, నేను చూస్తాను. ఓకే అమ్మా, నమస్కారం అమ్మా. ఏ సబ్జెక్టు నెక్స్ట్ ఏం చేయాలని? ఫిజియోథెరపీ పెట్టావు అప్లికేషన్? పెట్టినాం సార్. ఇక్కడ తిరుపతి వచ్చిందా? సీట్ వచ్చిందా? రాలేదు సార్, సీట్ రాలేదు. పేమెంట్ రామ్మా, ఇట్లాంటి ఇద్దరు బాగా చదువుకోమ్మా. ఓకే అమ్మా, నువ్వేం చదువుతావమ్మా? 8th స్టాండర్డ్. రా. సార్ ఇక్కడ